వాహనదారులకు అలర్ట్. జూలై 1 నుంచి పాత వాహనాలకు పెట్రోల్, డీజిల్ బంద్. 10 ఏళ్లు దాటిన డీజిల్, 15 ఏళ్లు దాటిన పెట్రోల్ వాహనాలకు వర్తింపు. కాలం చెల్లిన వాహనాలకు ఇంధన సరఫరా నిలిపివేత. జూలై 1 నుంచి అమల్లోకి రానున్న కొత్త నిబంధన. ఇంధన కేంద్రాల వద్ద ఏఎన్పీఆర్ కెమెరాలతో పాత వాహనాల గుర్తింపు. అసలేం జరిగింది? ఎందుకు కాలం చెల్లిన వాహనాలకు ఇంధన సరఫరా నిలిపివేత? వివరాలు ఇప్పుడు చూద్దాం. ఢిల్లీలో వాయు కాలుష్యాన్ని నియంత్రించేందుకు ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ కమిషన్ కీలక నిర్ణయం తీసుకుంది. జూలై 1వ తేదీ నుంచి ఎండ్ ఆఫ్ లైఫ్ వాహనాలకు పెట్రోల్ బంకుల్లో పెట్రోల్, డీజిల్ పోయడంపై నిషేధం విధించనున్నట్లు వెల్లడించింది. ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్ కెమెరాలతో ఈ పాత వాహనాలను గుర్తించనున్నట్లు తెలిపింది. నవంబర్ 1వ తేదీ నుంచి ఢిల్లీ ఎన్సీఆర్ పరిధిలోని ఇతర ప్రాంతాల్లోనూ ఈ రూల్ అమల్లోకి రానుంది. ఈ నిర్ణయాన్ని కఠినంగా అమలు చేసేందుకు ఢిల్లీ రవాణా శాఖ 100 టీంలను రంగంలోకి దించింది. ఈ కొత్త నిబంధన జూలై 1 నుంచి అమల్లోకి రానుంది. దీని ప్రకారం 10 సంవత్సరాలు దాటిన డీజిల్ వాహనాలకు, 15 సంవత్సరాలు దాటిన పెట్రోల్ వాహనాలకు ఢిల్లీలోని ఏ ఇంధన కేంద్రంలోనూ ఫ్యూయల్ నింపరు. కాలుష్య నియంత్రణ చర్యల్లో భాగంగా ఈ కఠిన నిబంధనను అమలు చేయనున్నారు. ఇందుకోసం ఢిల్లీ వ్యాప్తంగా ఉన్న ఇంధన కేంద్రాల వద్ద ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఇప్పటికే 500 ఇంధన కేంద్రాల్లో 500 ఏఎన్పీఆర్ కెమెరాలను అమర్చారు. ఈ వ్యవస్థ ద్వారా ఇప్పటి వరకు 3.63 కోట్ల వాహనాలను స్క్రీన్ చేయగా సుమారు 5 లక్షల కాలం చెల్లిన వాహనాలను గుర్తించారు. 29.52 లక్షల వాహనాలు తమ పొల్యూషన్ అండర్ కంట్రోల్ సర్టిఫికెట్లను పునరుద్ధరించుకున్నాయి. నిబంధనలు ఉల్లంఘించిన వారికి మొత్తం 168 కోట్ల రూపాయల విలువైన చలాన్లు జారీ చేశారు. ఈ నిబంధనల అమలును మరింత పటిష్టం చేసేందుకు ఢిల్లీ రవాణా శాఖ 100 ప్రత్యేక బృందాలను రంగంలోకి దించింది. ఈ బృందాలు వాహనాల డేటాను పర్యవేక్షిస్తూ నిబంధనలు పాటించని వాహనాలు ఎక్కువగా వస్తున్న ఇంధన కేంద్రాలను గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటాయి. ఈ మార్గదర్శకాలను ఢిల్లీతో పాటు ఇతర ఎన్సీఆర్ నగరాలైన గురుగ్రామ్, ఫరీదాబాద్, ఘజియాబాద్, గౌతమ్ బుద్ధ నగర్, సోనీపట్లలో నవంబర్ 1 నుంచి అమలు చేయనున్నారు. మిగిలిన ఎన్సీఆర్ ప్రాంతాల్లో ఏప్రిల్ 2026 నుంచి ఈ నిబంధనలు వర్తిస్తాయి. ఈ చర్యల ద్వారా ఢిల్లీతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో వాయు కాలుష్యాన్ని గణనీయంగా తగ్గించవచ్చని అధికారులు భావిస్తున్నారు.